పోలింగ్ పర్సెంట్ పెంచేందుకు ఈసీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఎన్నికల్లో హోమ్ ఓటింగ్ ప్రక్రియను మొదలుపెట్టింది. వృద్ధులు, వికలాంగుల ఓటింగ్ కోసం అధికారులు ఇంటికి వెళ్తున్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా జిల్లాలో 6వ తేదీ నుంచి మొదలు కాబోతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే భారత ఎన్నికల సంఘం అనేక రకమైన చర్యలు అయితే చేపట్టడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది నుంచి కూడా సుమారు 85 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వారు కూడా ఈ యొక్క ఎన్నికల పండుగలో పాలు పంచుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అయితే సుమారు 85 సంవత్సరాలు పైబడిన వారందరికీ కూడా హోమ్ ఓటు పేరుతో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. వీరందరూ కూడా ఇంటి వద్దకి వెళ్ళి బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటు తీసుకునే విధానాన్ని అయితే ఈ ఏడాది నుంచి కూడా భారత ఎన్నికల సంఘం అమలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా వరకు చూసుకున్నట్లయితే సుమారు 7,200 మంది అయితే అర్హులు ఉన్నారు. ఈ 7,200 అర్హుల్లో పెద్దగా అయితే దీని మీద పెద్దగా ప్రచారం లేకపోవడం కావచ్చు, అంటే ఒక అవేర్నెస్ కల్పించకపోవడం కావచ్చు, ఈ కారణాలతో కేవలం 156 మంది మాత్రమే ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే వికలాంగులకు కూడా ఈ యొక్క అవకాశం అయితే భారత ఎన్నికల సంఘం కల్పించింది. ఈ యొక్క వికలాంగుల్లో సుమారు 21,000 పైబడి ఉమ్మడి విజయనగరం జిల్లాలో వికలాంగులు ఉన్నప్పటికీ కూడా పెద్దగా అవేర్నెస్ లేకపోవడం, ప్రచారం కూడా లేకపోవడంతో కేవలం 56 మందికి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే కలిగింది. అంటే కేవలం 56 మంది మాత్రమే దీనికి అప్లై చేసుకున్నారు. వారి దగ్గర మాత్రం ఈ యొక్క బ్యాలెట్ ద్వారా ఓటు అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇంకో విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సుమారు 40% అబవ్ ఈ యొక్క ఉన్నట్లయితే డిసీజ్ ఉన్నట్లయితేనే వారి దగ్గర ఓటు తీసుకోవడం జరుగుతుంది. అంటే హోమ్ ఓటు విధానం అనేది తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 85 సంవత్సరాలు పైబడిన వారు 156 మంది వరకు ఉన్నట్లయితే వికలాంగులు అయితే కేవలం 56 మంది మాత్రమే ఉన్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా మనం అయితే వీళ్ళందరూ కూడా ఓటు తీసుకునే పద్ధతి మాత్రం ఈ విజయనగరం జిల్లాకి సంబంధించి ఈ నెల 6 నుంచి 10వ తేదీ లోపు ఈ 4 రోజుల్లో ఏదో ఒక 2 రోజులు 8, 9 కావచ్చు, అదేవిధంగా 9, 10 కావచ్చు, 6, 7 కావచ్చు, లేదంటే 7, 8 ఈ విధంగా చూసినట్లయితే ఈ యొక్క 5 రోజుల్లో ఏదో ఒక 2 రోజులు అయితే ఈ విధానాన్ని చేపట్టడం జరుగుతుందైతే ఎన్నికల అధికారులు ఇప్పటికే జిల్లా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా అంటే బ్యాలెట్ బాక్స్ ద్వారా ఇంటికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని అయితే వారైతే సూచించడం జరుగుతోంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ.